భగవాన్ జగన్నాథుడు ఎందుకు మత్స్యాన్ని స్వీకరించాడనే కథ వెనుక ఒక గొప్ప భక్తిగాథ ఉంది. ఒడిశాలో కుర్మా అనే ఒక వృద్ధ మహిళ ఉండేది. ఒకరోజు ఆమె భగవాన్ జగన్నాథుని మందిరానికి వెళ్ళింది. జగన్నాథుణ్ణి ఎంతో ముద్దైన రూపాన్ని చూసి ఆమె మనసు పూర్తిగా మోహితమైంది. ఆ తరువాత దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని ఆమె గమనించింది. కాని ఆ ప్రసాదంలో ఎక్కువగా తీపి పదార్థాలే ఉన్నాయి. కారం ఉన్నదేదీ కనిపించలేదు. కుర్మా ఒక మత్స్యకారిణి కావడంతో ఆమె ప్రతిరోజూ చేపలు తినేది. అందుకే నేను తినే కారం ఉన్న మత్స్యభోగం జగన్నాథుడికి నచ్చుతుంది అని ఆమె మనసులో అనుకుంది. పూర్తి భక్తిశ్రద్ధలతో మత్స్యాన్ని అరటిఆకులో చుట్టి భగవంతునికి భోగంగా సమర్పించేందుకు తీసుకెళ్ళింది. కాని ఆమె మందిరద్వారం దగ్గరకు రాగానే చేపల దుర్వాసన రావడంతో అక్కడి కాపలాదారులు ఆమెను మందలించి ఆ అరటి ఆకులను కర్రతో కొట్టి కింద పడేశారు. ఆశ్చర్యకరంగా ఆ ఆకులు నేలపై పడగానే అందులోనుంచి పూర్తిగా ఉడికిన పనసపండు బయటపడింది. అది చూసి కుర్మా తన కళ్ళనే నమ్మలేకపోయింది. అక్కడ ఉన్నవారందరూ ఇది భగవాన్ జగన్నాథుని మహిమ అని గ్రహించి కుర్మాతో క్షమాపణలు చెప్పి ఆ భోగాన్ని జగన్నాథునికి సమర్పించారు. జగన్నాథుని అపారమైన ప్రేమను చూసిన కుర్మా అదే రోజున ఆయనకు గొప్ప భక్తురాలిగా మారింది. ఆమె పూర్తిగా శుద్ధ శాకాహారిగా మారి ప్రతిరోజూ జగన్నాథునికి ఉడికిన పనసపండును భోగంగా సమర్పించడం మొదలుపెట్టింది. ఇదే మన జగన్నాథుని ప్రేమ భక్తిని చూసేది హృదయమే కాని భోగం కాదని చెప్పే గొప్ప సందేశం. కాబట్టి రండి అందరం కలిసి భక్తితో పలుకుదాం, జై శ్రీ జగన్నాథ్.